హాయ్ ఫ్రెండ్స్, అత్త కోడళ్ళ వంటలకు స్వాగతం. అత్తనే కనబడుతుంది, ఎలా కోడలు కనబడది. అత్త కోడల కోసము పాలక్ పన్నీర్ కూర చేసిన స్పెషల్ గా. పాలకూర, పన్నీరు, సన్న తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, 5-6 కాజులు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ముందుగా పాలకూరని వేలి లేసి ఇట్లా ఉడకబెట్టుకొని చల్ల నీళ్ళల్లో పోసి మళ్ళా ఇట్లా కలర్ పోకుండా గ్రైండర్ పట్టుకోవాలి. వేడి నీళ్ళకి తీసిన పాలకూర మళ్ళా తీసి చల్ల నీళ్ళలో కడిగేసి గ్రైండర్ పట్టుకుంటున్నా. గ్రైండర్ పట్టుకొని పక్కకి పెట్టేసి మళ్ళీ కాజు ఇట్లా పట్టుకుంటా. పాలకూరని గ్రైండర్ పట్టేసిన పేస్ట్ అయింది. పేస్ట్ తీసుకొని పక్కకి పెట్టుకోవాలా. పాలకూరని బౌల్లో తీసుకొని పెట్టుకుంటున్నా. పేస్ట్ అయింది. పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొంచెం, కాజు కొంచెం, పుదీనా వేసుకొని గ్రైండర్ పట్టుకోవాలా. కాజు పట్టిన పలుకులు ఉంటే మంచి టేస్ట్ వస్తుంది పాలకూర పన్నీర్లో. స్టవ్ ముట్టించి కడాయి పెట్టిన ఆయిల్ పోస్తా. నూనె పోసుకుంటున్నా. 2 చెంచాల నూనె పోస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర వేసి మిరపకాయలు 2 వేస్తున్నా. పచ్చిమిరపకాయలు గోలినాక కూడా ఇక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ 2 కట్ చేసి ఇక ఉల్లిగడ్డ కొంచెం గోలింది. కల్లిమాకు కూడా గోలాలి కాబట్టి కల్లిమాకు వేస్తున్నా. కల్లిమాకు గోలింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. పసుపు వేస్తున్నా. ఈ గోలిన ఉల్లిగడ్డలు పసుపు వేసి పాలకూర వేసేస్తా. ఇలా మా కోడలు పుట్టినరోజు నేనే వేస్తున్న స్పెషల్గా వంట. ఆమెకు ఇష్టమని పాలక్ పన్నీరు. ఈ పచ్చి వాసన పోయిన దాకా ఉడకాల. పచ్చి వాసన పోయిన దాకా కొంచెం ఉడకాల. మూత పెట్టుకుంటున్నా. మగ్గింది, చూద్దాం. కొంచెం మగ్గింది. ఇప్పుడు మనము ఇది వేసుకున్న చూడు, గ్రైండర్ పట్టుకున్న పేస్ట్ వేద్దాం. అది కూడా కొంచెం మగ్గాల. పచ్చి వాసన పోయేదాకా. కాజు ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదా, ఈ పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ముక్కలు వేసుకుంటే పాలకూరకు టేస్ట్ వస్తుంది. పాలకూర ఇలా మంచిగా పట్టుతుంది. పన్నీరు టేస్ట్ వస్తుంది. పాలకూర కూడా మంచిగా వస్తుంది టేస్ట్గా. 2 చెంచాల కారం వేద్దాం. అప్పుడు కాజుల పచ్చిమిరపకాయలు వేసుకొని పట్టుకున్నాం కాబట్టి కొంచెం అంతా కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అది అంటే ఘాటు వస్తుంది. కొంచెం వేసుకోవాలి. 2 చెంచాలు వేసుకోవాలి. మళ్ళా ధనియాల పొడి స్పూన్ వేసుకోవాలి.
అన్నీ వాటర్ పోసుకోవాలా. సరిపోతుంది. గ్రేవీ కొంచెం మగ్గ చేయాలి దానికి. లాస్ట్కి కసూరి మేతి వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంకా వేసుకున్నా 5 నిమిషాలు మగ్గినాక కూడా బంద్ చేసుకోండి. ఏదో పన్నీరు మంచిగా ముక్కలు ఇట్లా పట్టుకున్న చూసారా, టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. మంచి టేస్ట్ వస్తుంది, ఆయిల్ కూడా మిరిగి వెళ్తుంది. బంద్ చేసుకోండి. వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.